పల్సర్ రమేష్ గెలవాలని టౌన్లో ప్రతి ఒక్కరు కోరుకుంటున్న కోరిక. నేనే రమేష్ అన్నకు ఫోన్ చేసి నిజంగా కూడా ఇది చాలా అన్యాయం. ఎందుకంటే ఆల్రెడీ ఎమ్మెల్యేగా అనిల్ కుమార్ రెడ్డి ఒలిగొండ కాన్స్టిట్యూన్సీకున్నాడు ఉండు అంటే ఒలిగొండ టౌన్కు ఉన్నట్టు లెక్క. ఆయనే ఈరోజు బీసీ వాదం ఇంత నడుస్తుంది. ఇంత నడిచిన బీసీ వాదాన్ని కాదని ఆల్రెడీ ఎమ్మెల్యే ఇంకో బీసీ వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఒలిగొండలో మ్యాక్సిమం 95% ఎస్టీ బీసీలే ఉన్నారు. వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఇస్తా అని కూడా ప్రతిసారి ఇస్తున్నాం. ఆయనకే ఇస్తున్నా అని చెప్పి మళ్ళీ వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తమ్మునికి ఇచ్చి అంటే దీని ఉద్దేశం ఏంది? మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి. దాన్ని నిరూపించే అవకాశం మన ఒలిగొండ టౌన్ ప్రజలందరికీ బీసీ వాళ్ళు నిరూపించే అవకాశం ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలు అందరూ కూడా మంచి అవకాశం దొరికింది. ఎందుకంటే మీరందరూ కూడా ప్రతి ఒక్కరు వార్డులలో తిరగడం, ప్రతి ఒక్కరు అక్కడి నుంచి యువకులు మెయిన్ ఇంత బీసీ వాదనలు చేస్తున్న టైంలో ఎవరైనా ఇలాంటి సాహసం చేసే ధైర్యం ఉండాలి. టౌన్లో మళ్ళీ మీ చుట్టానికి ఏమంటే అర్థమైంది. వీళ్ళంతా ఒలిగొండ వాళ్ళంతా వెన్నెముకలు ఏళ్ళు కాపాడుతురా అంటే వీళ్ళంతా మీరు ఎట్లా చెప్తే అట్లా వింటారని అనుకుంటురా? అట్లా కాదు. ఈరోజు ఒక మంచి వ్యక్తిని అందరూ కోరుకునే వ్యక్తి పల్సర్ రమేష్ అనే వ్యక్తి ఒలిగొండ టౌన్లో ప్రతి ఇంటి వ్యక్తి, మీ కుటుంబ సభ్యుల లెక్క మీకోసం ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండి వాళ్ళని ఎదుర్కొంటున్న వ్యక్తి ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చిండు. మళ్ళీ అవకాశం ఇవ్వండి, ఒలిగొండ టౌన్ని అభివృద్ధి చేస్తామని చెప్పిండు. 100% మేము ఎమ్మెల్యేగా ఉన్నాం, మాకు ఓటేయండి, మేము అభివృద్ధి అట్లా ఏం లేదు. మేము ఉన్నప్పుడు 100% కాంగ్రెస్ ఉన్నా కానీ ఇదే ఒలిగొండ టౌన్లో మొత్తం అభివృద్ధి చేశాం. కాబట్టి అభివృద్ధి అనేది కంపల్సరీ చేయవలసిందే. దీనికి సంబంధమే లేదు. సర్పంచ్ ఎలక్షన్లకు అధికారంలో ఉన్నాం, మీ ఎమ్మెల్యే మాకేస్తేనే అభివృద్ధి అనే మాట అవాస్తవం, అబద్ధము. 100% పని చేయవలసిందే. ఏ సర్పంచ్కైనా ఎమ్మెల్యే ఫండ్ ఇవ్వాల్సిందే, సర్పంచ్గా పని చేయవలసిందే. మీరు లేకుండా సెంట్రల్ ఫండ్ వస్తుంది, మళ్ళీ కామన్ ఫండ్ ఇవ్వాల్సిందే. చేసుకోవాలి. 100% అభివృద్ధి ఆగదు. ఆల్రెడీ అభివృద్ధి జరిగింది, చాలా వరకు అభివృద్ధి జరిగింది. అభివృద్ధి ఆగే సమస్య లేదు. కాబట్టి అభివృద్ధి అని చెప్పి మీ ఇళ్ళకి వస్తే నమ్మకండి. మ్యాక్సిమం మీ గ్రామాలలో సీసీలో డ్రైన్లు అయినాయి. ఇంకో అక్కడక్కడ 10%, 50% ఆగుండొచ్చు. అవి నార్మల్గా ఫండ్ వస్తుంది, కామన్గా సర్పంచ్ ఫండ్ వస్తుంది. ఆ సర్పంచ్ ఫండ్తో పనిచేస్తాడు. నేను చెప్పేదని మీ అందరికీ ఒలిగొండ టౌన్ ఉన్న ప్రతి ఇంటింటికి చెప్తున్నాం, ప్రతి కార్యకర్త, ప్రతి మనిషికి చెప్తున్నాం, అమ్మలకు, అక్కలకు, అన్నలకు, తమలందరికీ చెప్తున్నా. మీరంతా కూడా ఆలోచించి ఓటేయండి. మంచి అవకాశం ఇది. మొత్తం తెలంగాణ ఉన్న అందరికీ మీ వాదం ఈరోజు మాట్లాడుతుంది. ఇంత పెద్ద గొప్పగా మాట్లాడుతున్నాం కదా బీసీ వాదం గురించి. ఈరోజు ముందుగా ఒలిగొండ టౌన్ నిరూపించండి. మీ బీసీ అనే బిడ్డ పుట్టిన వాళ్ళందరూ ఒలిగొండ టౌన్లో నిరూపించి తర్వాత మాట్లాడండి. ముందుగా నిరూపించండి. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈశ్వరయ్య గౌడ్ కావచ్చు, ఇంకా వేరే వాళ్ళతో బాధ ఉంటారు, అందరికి రావాలి. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు వరకు బీసీ వాళ్ళతో మాట్లాడుతున్న నాయకులు, పెద్ద పెద్ద నాయకులంతా ఒలిగొండ టౌన్ కూర్చొ మాట్లాడి బీసీ వాదాన్ని గెలిపించండి. తర్వాత మాట్లాడండి. తర్వాత సవాల్ ఇస్తాను, గెలిపించుకున్నాను ఒట్టేనే మాట్లాడు, మైక్ దొరికిన మాట్లాడడం కాదు. కలిసికట్టుగా బీసీలంతా కూడా కష్టపడి మన రమేషాన్ని గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక దిక్సూచిగా మన రమేష్ అని నిలబడాలి. ఈరోజు ఎందుకంటే ఇది ఆల్రెడీ ఎమ్మెల్యే ఉన్న ఊరు, ఆల్రెడీ ఆయన ఉన్నాడు. బీసీ వాళ్ళు అని చెప్పిండు, కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు 40% ఇస్తా అని చెప్పారు. ఆయన గ్రామంలో ఆయన సర్పంచ్ ఉండి ఈడ 95% బీసీలు ఉన్న గ్రామాన్ని బీసీ వాళ్ళకి టికెట్ ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా మళ్ళా నీ చుట్టానికి సొంత కజిన్ తమ్ముడు ఈడంతా ఉద్దేశం అంటే వీళ్ళందరూ మాట్లాడు, నోరు లేదు. నేను ఏది చెప్తే అదే నడుస్తుంది. నేను ఎవ్వరికి ఓటే అంటే వాళ్ళకి ఓటేస్తే ఒలిగొండ టౌన్లో అనే ఒక అహంభావం, అవునా కదా? సో ఈ అహంభావం తగ్గియాలంటే మీ ఇండ్ల ప్రతి ఒక్కరు యువకులు పార్టీలకు అతీతంగా అందరు కలిసికట్టుగా ఎదురుడి రమేష్ అని గెలిపిస్తేనే మీ అందరు గెలిచినట్లు లెక్క, వాదం గెలిచినట్లు లెక్క. అందరూ గ్రామాలందరూ మీరు ఒకవేళ ఏ తప్పు చేసినా కూడా మీరంతా ఒలిగొండ టౌన్లో ఉన్న ప్రజలంతా ఓడిపోయినట్లు లెక్క. రమేష్ అన్న గెలిస్తేనే ప్రజలంతా గెలిచినట్టు, వాదం గెలిచినట్టు, ఒక మంచి గెలిచినట్టు. కాబట్టి మీరంతా కూడా పల్సర్ ఉండాలి. మీరు వార్డు సభ్యులు ప్రతి ఒక్కరు కూడా
ఇంటింటి ఒకటికి 4 సార్లు ఇంటింటి ఇవ్వండి, బతలాయండి. 100% రమేష్ అని గెలిపామని మీరు రేపంచి ప్రతి వార్డులో యువకులందరూ కూడా రేపంచి వాట్సాప్లో కానీ ఎక్కడ కానీ మా పల్సర్ రమేష్ అన్నకే ఓటేస్తున్నాం, మా బీసీ వాళ్ళు నిలబెట్టుకుంటున్నాం. ఇక్కడ 95% మా వలిగొండ టౌన్ బీసీ వాళ్ళు ఉంది, బీసీ ఎస్సీ ఎస్టీ బీసీలే ఉంటాం, మాకు ఒక బీసీ నాయకుడు కావాలి అని ప్రతి ఒక్కరు మైక్ పెట్టుకుని మాట్లాడారు. ఒక్కొక్క వార్డు 10-15 మంది అంటే వలిగొండ టౌన్లో రేపంచి వాట్సాప్లలో 100-200-300 మంది రేపంచి మైక్ పెట్టి మాట్లాడుతున్నాం. మేము రమేష్ అన్నకి ఇస్తున్నాం, పల్సర్ రమేష్ అన్నకి ఇస్తున్నాం. ఆ గుర్తు రేపిస్తుండొచ్చు, గుర్తు చెక్ చేసుకొని ప్రతి ఒక్కరు గుర్తు రాగానే అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఎంత సోషల్ మీడియాను వాడుకోగలిగితే అంత వాడండి. వలిగొండ చుట్టుపక్కల గ్రామాలకు కూడా అందరికీ చెప్తాం, మన వాళ్ళు సర్పంచ్ పుట్టిన అందరికి వస్తారు, మరి అందరికీ చెప్తున్నాం. వచ్చిన టౌన్కి వచ్చిన అందరూ కూడా ఒక వాయిస్, మా పల్సర్ రమేష్ని గెలిపించుకుంటున్నాం, ఈ గుర్తు కొట్టేయండి. ప్రతి ఒక్కరు అదే పని, ఇంకో వాయిసే ఉండదు. ఏ ఇంటికి పోయినా పల్సర్ రమేష్కి ఓటేస్తాం, పల్సర్ రమేష్కి ఓటేస్తాం, పల్సర్ అదే పని. ఏ గుర్తు ఆ గుర్తు తెలుసుకొని అది చెప్పాలి. ఆ వాయిస్ ప్రతి ఒక్క టౌన్లో ఏడికి పోయినా, ఏ గల్లీ పోయినా, ఏ ఇంటికి పోయినా రమేష్ అన్నకి వేస్తున్నాం ఓటు. ఇల్లు గడప దండం పెట్టాను అన్న రమేష్ అన్నకి వేస్తున్నాం, మీ వార్డు మీకు వేస్తున్నాం. మీరు ఎవరనుకో సర్పంచ్, మీరంతా కూడా వార్డు మీరంతా కూడా సర్పంచ్ గెలిచినట్టే, రమేష్ అన్న గెలిచినట్టు కాదు. ఇక టౌన్లో ఉన్న ప్రతి ఒక్కరు ఎవ్వరు ఓటేసినా ప్రతి ఓటరు ఆయన కానీ నీ సర్పంచ్ ఓటేసుకుంటున్నా అనే వాదంగా ఓటేయండి ఈసారి వలిగొండ టౌన్లో. అలాగే వార్డు మెంబర్లందరూ కూడా మీరందరూ కూడా మీరొక సర్పంచ్నే, మీరు వార్డు అని మిమ్మల్ని అంత గౌరవిస్తాడు. ఒక వార్డు మెంబర్ కాకుండా మీరు సర్పంచ్ గెలిచినంత ఉంటుంది. మీరు వార్డులో అంత కష్టపడి మీరే సర్పంచ్ అభ్యర్థిని ఇవ్వండి అన్నట్టుగా మీరు ఒక్కొక్క ఇంటింటికి పోయి ఇట్లా ఓటు వేయాలి, నాకు ఓటేయండి, మన రమేష్ అన్నకు ఓటేయండి అని చెప్పి ఇంటింటి ఒక్కటికి 4 సార్లు ఇవ్వండి. మీ అందరికీ అండదండగా నేను ఉంటా, మీకు అన్ని రకాలుగా నేను ఉంటా. మీరంతా కూడా ఈసారి ఒక ఉద్యమం, ఒక యుద్ధం లెక్క, ఒక ఉద్యమం లెక్క, ఒక కలిసి అన్నం తిన్నప్పటి నుంచి పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ వరకు ఒకే వాదం, రమేష్ అన్ని గెలిపిస్తున్నాం, రమేష్ అన్ని గెలిపిస్తున్నాం అనే ఒకే వాదం. పల్సర్ రమేష్ గెలుస్తుండు ఇది తప్ప ఇంకో వాదం ఉండదు మనం. కాబట్టి ఇప్పటి నుంచి మనం స్టార్ట్ చేసుకున్నాం. రేపు గుర్తొచ్చిన గుర్తు పెట్టుకొని అందరు కూడా ప్రతి ఒక్క ఒక మాట కూడా ఆయన కొండనో బండనో అలా పైసలు ఉన్నాయనో వాళ్ళు ఇట్లానో ఆయన అట్లానో మాట్లాడే మాట్లాడు. ఆయన ఎంత, మనం అంతా కలిసి కట్టి ఉంటే ఆయన ఎంత, అంతే. ఆయన ఎంత, మీరు మనుషులం కాదా, మనిషే కదా. ఓటు నాది, నా ఓటు నేను వేసుకుంటా. అదేంది ఆయన ఎంత పెద్ద గిద్దం ఏముంటాడా, నా ఓటు నేను వేసుకోవడానికి ఏముంది నాకు, అది బాధ మర్చిపోండి. ఎవరి ఓటు వాళ్ళు, నా ఓటు రమేష్ అన్నకి వేస్తున్నా అంతే. ఇంకేముంది, మాట ఏముంది, ముచ్చటే ఉంది, ఇంకేం లేదు. ఒకటే మాట, నా ఓటు రమేష్ అన్నకి వేస్తున్నా, అయిపోయి. సో అదే వాళ్ళని తీసుకుపోయేసరికి 100% వలిగొండ టౌన్లో నార్మల్ కాదు, అత్యధిక మెజార్టీతో అవసరం అనుకుంటే డిపాజిట్ రాకుండా, అవసరం అనుకుంటే డిపాజిట్ కూడా రాకుండా వడగొట్టండి. రమేష్ అన్నకు 1 సైడ్ అందరూ కలిసి కట్టుగా నిలబడి ఇంటింటి వాళ్ళు ప్రతి ఒక్కరు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి రమేష్ అన్నకే ఓటు వేస్తున్నట్టుగా వేసి అందరూ కూడా అత్యధిక మేడుతుంది రమేష్ అన్న గెలిపించాలి. అలాంటి మంచి మనిషి గెలిచినప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. మనం అనుకున్నట్టుగా అన్ని రకాల చేసుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రమేష్ అన్న గెలుపు కోసం కష్టపడాలి. ఒక్కరు కూడా వాయిస్ మళ్ళీ ఇది కాలేదు అది అనదు, మనం నిలబట్టట్టుగా ప్రతి ఒక్కరు ఉండండి. మీకు వార్డు సభ్యులందరికీ చెప్తున్నాం, రమేష్ అన్నని ఎక్కడ డిస్టర్బ్ చేయకు. మీరు ఏ వార్డు ఆ వార్డు మీరు కష్టపడండి, మీరు ఇల్లు తిరగండి. మీరు ఎంత కష్టపడితే అంత అన్నకు మంచిది. రమేష్ అన్న ఏం చేస్తాడు, ఇంటింటి తిరుగుతాడు. ఇప్పటి పొద్దు నుంచి రమేష్ అన్న పని ఏంటంటే, అన్నా నువ్వు ఇంటింటి నీ ఎమ్మట ఎవ్వరు అవసరం లేదు, ఎవరు 2-3 ఉంటారు, లేకపోతే ఒక్కరిని మాత్రం ఇంటింటి పోయి ప్రతి ఇంటికాడ కూర్చో, ప్రతి ఇంటి పోయి నువ్వు ఓటాడు, ఓటు వెయ్యను అన్న మనిషి ఉండడు. నీకు వెయ్యను అని అన్నాడు, అన్న రమేష్ అని నీకు వేస్తప్ప అంటాడు. కాబట్టి నువ్వు ఇంటింటికి పెట్టుకో. ఆ పోయేటప్పుడు ఆ వార్డు నెంబర్ పెట్టుకో, ఒక్కనే ఇంటింటి పోయి ప్రతి పొద్దున్న నుంచి నైట్ వరకు కష్టపడి ఈ వార్డులు ఎవ్వరు నేను డిస్టర్బ్ చేయరు. వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా వార్డులు నేను చూసుకుంటా. ఆ వాళ్ళు ఏం డిస్టర్బ్ చేయరు, వాళ్ళ పని ఏంది వాళ్ళ కథ వాళ్ళు చేసుకుంటారు, నీ పని నువ్వు చేసుకో. కాబట్టి అందరం కూడా వార్డు సభ్యులంతా గెలవాలి. అన్న అన్నట్టుగా బాగా కష్టపడి మళ్ళీ అనుకున్నట్టుగా అన్ని చేస్తారు, అన్ని రకాలు చూద్దాం, అన్ని రకాలు గెలవాలి. ఫస్ట్ గెలుపు ముఖ్యమా, తర్వాత ఇంజనం మాట్లాడుకుందాం. గెలిచిన తర్వాత అన్ని మనం అనుకున్నట్టుగా చేసుకుందాం. మనంతా కూడా అందరూ సర్పంచ్ని భావించండి. కాబట్టి మీరందరూ కూడా కలిసి కట్టిగా వల్లిగొండ టౌన్లో నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఓటు అంటే ఏందని చూపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి వల్లిగొండ టౌన్లో అందరూ కలిసి కట్టిగా ఉండి పార్టీలకు అతీతంగా రమేష్ అన్నని గెలిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఎమ్మెల్యేగా